విహెచ్ గారి నుంచి డిఎస్ దగ్గరకు వచ్చారు. అయితే డిఎస్ గారు నిలుపుదల చేయడంతో ఆ రోజు కాంగ్రెస్లో కొనసాగారు. డిఎస్ గారేమో నందీశ్వర్ గారిని కాంగ్రెస్లోనే ఉండు, మనం అంతా ఉండాలి, మంది కాంగ్రెస్ రక్తం అన్నారు. అదే డిఎస్ గారు చూస్తే పొలవమంటూ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. మళ్ళా అప్పుడు ఇంకా ఎక్కడ అంటారు? ఇంకా అది ఆయన పర్సనల్ ఒపీనియన్ సార్. ఇప్పుడు అంటే పర్సనల్ పెట్టి మిమ్మల్ని ఏమో నిలిపారు, ఆయనేమో వెళ్ళిపోయారు. ఇంకా విలువలు ఉన్నాయంటారా? అంటే రాజకీయాల్లో ఆయనకి ఏమైంది, ఎమ్మెల్సీగా ఉండే కదా నిజామాబాద్, ఎమ్మెల్సీ ఉండి తర్వాత ఆయన ఎమ్మెల్సీ మళ్ళీ కంటిన్యూ కావాలని ఆయనకు ఉండే. అక్కడ ఎమ్మెల్సీ ఇవ్వలేరు ఆయనకు. దాంతో కొద్దిగా మనస్తాపము, ఆయన ఇబ్బంది పడి అంతట్లోనే టీఆర్ఎస్ వాళ్ళు ఆయన క్యాచ్ చేశారు. మళ్ళీ మీ గురువు గారు అంటే మీరు ఎందుకు పోలేదు టీఆర్ఎస్లోకి? పోలేదు, అప్పుడే పోలేదు, ఇప్పుడే పోయి ఏం చేయాలన్నా. ఇప్పుడు ఆ రోజు గురువు గారు చెప్పారు పోవద్దు నందీశ్వర్, ఇక్కడే ఉండి బాగుంటుంది అనేసి. ఆ గురువు గారు పంగనామాలు పెట్టేసి ఆడికి వెళ్ళిపోయారు. పంగనామాలని ఎందుకంటారు మీరు? ఆయన అవసరాలు ఆయనకు ఆ పరిస్థితుల్లో ఏం కలిగాయో. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఆయన్ని పిసిసి అధ్యక్షుని చేసింది, ఒక సముచిత స్థానం కల్పించింది. కేంద్రంలో కూడా డిఎస్ గారికి ఒక మంచి పరిచయాన్ని ఇచ్చింది. అసలు చాలా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇచ్చింది ఆయనకు చెప్పాలంటే. సెంట్రల్లో డిఎస్ గారికి మంచి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేది. అంత ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి పంగనామాలు పెట్టి టీఆర్ఎస్కి పోయినారనడం సార్. ఇప్పుడు మా జిల్లాలో ఇప్పుడు నేను పోవాలని నాకు లేకుండే టీఆర్ఎస్లకి. నాకు ఇబ్బంది పెడితే నేను చెప్పాను కదా, నేను నాకు తప్ప గురువు గారు వెళ్ళిపోయినప్పుడు మీరెందుకు వెళ్ళలేదు అనేది కదా. ఆయనకు కూడా ఎమ్మెల్సీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్సీని ఆయనను అయిపోయిన తర్వాత జనరల్గా సిట్టింగ్ వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా, సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్ళీ టికెట్ ఇస్తారు. అక్కడ ఇవ్వలేదు ఆయనకు. దాంతో ఆయన బాధ చెంది సోనియా గాంధీ గారిని పోయి చాలాసార్లు కలిసింది ఆయన. అమ్మ ఇది అన్యాయం, ఇది ఈ విధంగా చేయడం అని చెప్పేసి ఆయన బాధపడి పోయిండు తప్ప ఆయన ఏమి సంతోషంగా ఏం పోలే ఆయనకు. ఇప్పటికి ఎలా ఉంది పరిచయాలు మీకు ఆయనతో? బాగుంటాను, నేను ప్రతి నెలకు ఒకసారి పోయి కలుస్తూ ఉంటాను. నేను అంటే భవిష్యత్తులో ఏమైనా వైపు తొంగి చూసే అవకాశం ఉందంటారా మళ్ళీ మీరు? ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. నేను కాంగ్రెస్ ఏమైనా చెప్పారు ఎప్పుడైనా నందీశ్వర్ వచ్చేసే టీఆర్ఎస్ లకి నెక్స్ట్ ఎలక్షన్ కూడా రమ్మన్నాడు నన్ను, పోలేదు. ఏమన్నారు మీరు? లేనా నేను రాను, నేను కాంగ్రెస్ లో అప్పుడే పోలేదు. నాకు అన్ని ఇస్తాను, పదవి ఇస్తాను, డబ్బులు ఇస్తాను, ఎలక్షన్ కొట్లాడి నీకు మొత్తం ఖర్చు మేము పెట్టుకుంటాము, నీ క్యాబినెట్ హోదా ఇచ్చి విప్పిస్తామంటేనే పోలేదు. నేను ఇప్పుడు చేంజ్ చేయాలాడా? సార్ మీరు అట్లా తెలంగాణలోకి టీఆర్ఎస్లోకి పోలేదు, ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం క్రియాశీలకంగా లేరు, దూరంగా ఉంటున్నారు. మెదక్ ఉప ఎన్నికలు జరిగితే కూడా కేసీఆర్ గారు ఎంపీగా పోటీ చేశారు, గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా చేశారు. కానీ గజ్వేల్ నుంచి పోటీ చేసి సీఎం అయ్యారు, ఎంపీకి దానికి రాజీనామా చేశారు. ఆ ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఉప ఎన్నికల్లో కూడా మీరు పట్టించుకోలేదు, చాలా దూరంగా ఉన్నారు ఉప ఎన్నికలకి. ఉప ఎన్నికల సందర్భంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీతో కలవడానికి మీ ఇంటి దగ్గరకు వస్తే కూడా మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలవలేకపోయారు, కలవలేదు కూడా అసలుకి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఎందుకు కలవలేకపోయారు? చెప్తాను అది కూడా. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి, సీఎం గారు ఎంపీకి రిజైన్ చేసేసి ఎంపీగా సునీతా లక్ష్మారెడ్డి గారు నిలబడ్డారు. ఆమె నా పక్క కాన్స్టిట్యున్సీ ఉండే నర్సాపూర్కి వెళ్ళి ఎంపీకి పోటీ చేసింది. ఆమె పోటీ చేసినప్పుడు మీటింగ్ పెట్టాను, పబ్లిక్ మీటింగ్ పెట్టాను పటంచెర్లో. పబ్లిక్ మీటింగ్కు జానారెడ్డి గారు వచ్చారు, జయపాల్ రెడ్డి గారు వచ్చారు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు అందరూ వచ్చారండి. హనుమంతరావు గారు, డిఎస్ అందరూ, డిఎస్ కూడా ఇంకా అప్పటికి పోలే, అందరూ వచ్చారు. వచ్చి మీటింగ్ అన్నీ చేసినాము. అయితే పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు వాస్తవానికి నేను లేను పటంచెర్లో. ఆ రోజు పొద్దున పటంచెరులో బైక్ ర్యాలీ ఉండే. జయపాల్ రెడ్డి గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, వీళ్ళందరూ కూడా, అప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు పిసిసి ప్రెసిడెంట్ అండి, ఇంకా అప్పటికి ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కాలే. అయితే వీళ్ళందరూ బైక్ ర్యాలీకి వచ్చారు. మీరు కనుక్కోండి కావాలంటే, జయపాల్ రెడ్డి గారిని కనుక్కోండి, పొన్నాల లక్ష్మయ్య గారిని కనుక్కోండి. హనుమంతరావు గారు కూడా ఆ రోజు మా బైక్ ర్యాలీకి వచ్చాడు పటంచెర్లో. బైక్ మీద నేనేమి వయసు పిల్లగాన్ని కాదు కదా, 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు, నాకు ఎప్పుడు 50 ఏళ్ళు వచ్చేసాయి. నేను బైక్ మీద గ్రామాలలో అన్ని తిరిగాము. వెనుక జీప్లో ఈయన పొన్నాల లక్ష్మయ్య గారు, జయపాల్ రెడ్డి గారు వాళ్ళంతా జీప్లో ఎక్కి నిలబడ్డారు. దగ్గర ఒక 20 కిలోమీటర్లు తిరిగాము మేము బైక్ మీద, దుమ్ములో మట్టిలో. ఆ దుమ్ము అంతా కూడా బైక్ మీద పోతుంటే నాకు డస్ట్ ఎలర్జీ వచ్చింది. అది అస్తమా ప్రాబ్లం అయింది నాకు. వాస్తవం మీకు డస్ట్ ఎలర్జీ అంటే అస్తమా ఉండే. ఇప్పటికి కూడా నేను మందులు వాడుతూ ఉంటాను. పటంచెర్లో అందరికీ తెలుసు, మీరు చిన్న పిల్లాడు అడుగు
సార్కి అస్తమా ప్రాబ్లం ఉంటుంది, డస్ట్ పడదని చెప్పి. డస్ట్ ఎలర్జీ ఉంది, డస్ట్ దానివల్ల నాకు అస్తమా ప్రాబ్లం అయింది. నేను మళ్ళీ నెబులైజర్ పెట్టుకోవడం జరిగింది హాస్పిటల్లో. నెబులైజర్ పెడితే మత్తు వచ్చేస్తుంది. దానివలన ఇంట్లో ఉంటే డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేసి పటంచర్లోనే మా చెల్లెలు ఉంటుంది ఇంకొక, మా ఓన్ సిస్టర్. ఆ ఇంట్లో పోయి నేను రెస్ట్ తీసుకున్నాను. అప్పటికి సార్ వచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నేను ఇంట్లో లేకుండా ఉండి దాన్ని పెద్ద ఇష్యూ చేసేసి సునీత లక్ష్మారెడ్డి గారు ఈయన ఇంట్లో లేడు, ఇంట్లో ఉండి లేడు అని చెప్పించుకున్నాడు, ఈయన కావాలని తప్పించుకొని తిరుగుతున్నాడు. నాకు అవసరం లేదండి తప్పించుకొని తిరగడానికి. నీ భయం అంతా నేను ఎక్కడ ఎదుగుతున్నాను భయం నీకు. ఆమెకి ఎందుకు భయము? అది నేను స్ట్రాంగ్ అయితే నాకు పక్క కాన్స్టిట్యున్సీ నా ఇప్పుడు చిన్నారం మండలు ఫస్ట్ నర్సాపూర్లో ఉండే, ఆమె లీడర్షిప్లో ఉండేది. ఎప్పుడైతే 2009లో డీలిమిటేషన్ జరిగిన తర్వాత సపరేట్ అయింది అది. నా దాంట్లో పటంచర్ మీలో మీకే ఇట్లా విభేదాలు ఉంటే భవిష్యత్తులో ఇబ్బంది కదా. ఇప్పుడు 2019లో ఇప్పుడు మళ్ళా కలెక్టివ్గా ఎట్లా మనము గవర్నమెంట్ ఫామ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఎట్లా రావాలనేది ఆలోచించాలి తప్ప ఇప్పుడు నువ్వు గెలిస్తే నాకు అందరూ ఓడిపోవాలి నేనే గెలవాలంటే అది కరెక్ట్ కాదు కదండి. అందరూ గెలిస్తేనే కదా ప్రభుత్వం వచ్చేది. రాజశేఖర రెడ్డి గారికి పెద్దలు, ఆయన అంత పెద్ద లీడర్ ఎందుకు అయిండు? నేను ఇష్టం లేకుండా డీసీసీ ఇచ్చారండి. నందీశ్వర్ గౌడ్ అంటే రాజశేఖర రెడ్డి గారికి ఇష్టం లేకుండే, కానీ నేను కష్టపడతా పని చేస్తానని చెప్పేసి నాకు అందరూ అపోజ్ చేశారు. అప్పుడు నాకు దామోదర్ గారు అపోజ్ చేశారు, సురేష్ శెట్కారు, శశిధర్ రెడ్డి, జగ్గారెడ్డి వీళ్ళందరూ కూడా వద్దని చెప్పారు. అయినా నాకు డీసీసీ ఇచ్చిండు, అరే ఈయన పని చేస్తాడని చెప్పేసి. అట్లా లీడర్షిప్ ఉండాలి కానీ ఈయన ఉంటే కష్టం పార్టీకి నాకు కష్టం అంటే ఎక్కడ కాంగ్రెస్ వస్తుందని చెప్పి అందరినీ కలుపుకోవాలి, కలెక్టివ్గా కొట్లాడాలి, అందరు యునైటెడ్గా. ఆ రోజు బస్ యాత్ర అని పెట్టడం జరిగింది, పాదయాత్రలు చేయడం జరిగింది. అవన్నీ ఏడే చేస్తున్నారు ఇప్పుడు నీ మీద నాకు. ఇప్పుడు మొత్తం నల్గొండలనే ఉంది కాంగ్రెస్. ఒక ఆయన సర్వే రిపోర్ట్ అంటారు, ఒక ఆయన తప్పు అంటారు. ఎట్లయితే చెప్పండి. ఇవన్నీ మీరు ఒక మాజీ డీసీసీగా కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఏం చేయగలుగుతాము? మాకు బాధ ఇప్పుడు